తిరుపతి నగరంలో దేవాదాయ భూములను కాపాడాలని సిపిఎం నేత మురళి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష వైసీపీ నేతలతో కలిసి హాందీరాంజీ మతానికి సంబంధించిన 10 ఎకరాల భూమిని కాచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తక్షణం దీన్ని ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆక్రమణదారుల అధికారులపై దౌర్జన్యానికి వెళ్లడం దారుణమన్నారు. కొత్తగా వచ్చాడు 94వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సమావేశంలోనే హతీరాంజీ మఠం భూముల తరలింపు లేదంటే ఆక్యుపేషన్ మీద నేను ప్రజాశక్తి పత్రికలో ఒక డీటెయిల్డ్ వ్యాసం రాస్తే వార్తలు రాస్తే దాన్ని అసెంబ్లీలో బోడిపూడి వెంకటేశ్వరరావు గారు దాన్ని చూపించి ఎన్టీ రామారావు గారికి చెప్తే ఎన్టీ రామారావు వెంటనే స్పందించి శాసనసభ కమిటీని వేశాడు. కాకినాడ శాసనసభ్యుడు ముత్తా గోపాలకృష్ణ గారు, ఇక్కడ నెల్లూరు జిల్లా అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జక్కా వెంకయ్య గారు, ఇంకా ఇతర సిపిఐ ఇతర నాయకులు ఎవరైతే ఆ రోజున శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో శాసనసభ కమిటీ వేశారు. ఆ శాసనసభ కమిటీ తిరుపతిలో కూడా పర్యటన చేసింది. మన తీర్థకట్ట వీధిలో ఉన్నటువంటి పుష్పతోటని ఆక్రమణకు గురి చేసింటే దాన్ని అంతా కూడా కాపాడింది. అదే మాదిరి తిరుపతి నగరంలోనూ చుట్టుపక్కల తమిళనాడు రాష్ట్రంలోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి భూములన్నింటినీ కాపాడాలని చెప్పి స్పష్టంగా చెప్పింది. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారు. ఆయన ఇదే పనిగా ఉన్నాడు. గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కాపాడడం కోసం, దేవాదాయ ఆస్తులను కాపాడడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈరోజు హతీరాంజీ మఠం భూములకి ఎసరు పెట్టి వాటన్నిటినీ మింగేయాలని చెప్పి చూస్తున్నటువంటి వైఖరి సమంజసం కాదు. దౌర్జన్యం చేసి మరి దీన్ని మేమెవరూ చూస్తూ ఊరుకోము. దీన్ని గట్టిగా ఎదుర్కొంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను.